తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ ఆవిర్భవించి ఇవాల్టితో 43 ఏళ్లు పూర్తయి 44వ వసంతంలోకి అడుగుపెట్టింది. గ్రామ, మండల, పార్లమెంటు, అసెంబ్లీ, నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ వేడుకలను నిర్వహిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. పార్టీ జెండా ఆవిష్కరణలు, ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు, పార్టీ ప్రతిజ్ఞ, సీనియర్ నాయకులకు సన్మానాలు వంటి కార్యక్రమాలను ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదు. తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికింది. 4 గోడల మధ్యకే పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేరింది. మద్రాసీ పరదాల మాటున మగ్గిపోతున్న తెలుగు జాతి ఔన్నత్యానికి ఎన్టీఆర్ వెలుగును ప్రసాదించారు. చంద్రబాబు హయాంలో ఆ వెలుగు విశ్వవ్యాప్తమైంది. నారా లోకేష్ ఆ వెలుగు మసగబారకుండా మరింతగా వన్నెతెస్తున్నారు. దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. దేశ రాజకీయ ఎన్నికపై దశాబ్దాలుగా ప్రస్థానం సాగిస్తున్న అతికొద్ది ప్రాంతీయ పార్టీలలో తెలుగుదేశం ముందు వరుసలో ఉంది. వర్తమాన రాజకీయాలలో తెలుగుదేశం పార్టీకి ఎదురైనన్ని సవాళ్లు మరే ఇతర పార్టీకి ఎదురు కాలేదు. ఎన్నో సవాళ్లు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకుని మనుగడ సాగించడం తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అందుకు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వేసిన పునాది, చంద్రబాబు దానిని పటిష్టం చేసిన వైనం అందుకు ప్రధాన కారణం. తెలుగు నేలపై అతిపెద్ద సైన్యం తెలుగుదేశం పార్టీ స్వంతం. సంవత్సరంలో ఎన్టీఆర్ తెలుగు జాతి సత్తాను ప్రపంచానికి చాటారు. కేవలం అధికారం చేపట్టడమే గాక తెలుగు జాతి గౌరవాన్ని, ప్రతిష్టను పెంపొందించడం, తెలుగు ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, పేద, బడుగు, బలహీన వర్గాలలో జీవన రేఖలు వికసింపచేయటం వంటి అంశాలు రాష్ట్ర చరిత్రలో టీడీపీకి చెరగని ముద్ర వేశాయి. టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు సంక్షేమం అన్న పదానికి భాష్యం చెప్పాయి. ఆ పథకాలు దేశ రాజకీయాలకు ఒక ప్రామాణికంగా దిక్సూచిగా మారాయి. 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడం అప్పట్లో ఒక చరిత్ర. ఆ పథకం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం రూపకల్పనకు దారితీసింది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు, పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, తెలుగు గ్రామీణ క్రాంతి పదం వంటి పథకాలు వివిధ రకాల పేర్లతో నేటికి చలామణి అవుతూనే ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి కార్యకర్త ఇంటి పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది కార్యకర్తల పార్టీ. ఈ పండుగ సందర్భంగా ప్రతి కార్యకర్తకు పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నారు అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరతరాల తెలుగువారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిందన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆకుల దుర్గాప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, చెప్పండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటున్నారు మన తెలుగు తమ్ముళ్ళు? సమాజంలో దేవాలయం ప్రజలు నిర్ణయంతో 1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దశాధిక్ష తెలుగుదేశం పార్టీ. సో ఈ నేపథ్యం తెలుగుదేశం పార్టీ ఏర్పాటయ్యి నేటికి 43 ఏళ్లు పూర్తయి 44వ వసంతంలోకి టీడీపీ పార్టీ అడుగుపెట్టింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమరామంటేలా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే మంగళగిరిలో ఉన్న టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆ వేడుకలు మరి కాసేపట్లో ఘనంగా ప్రారంభం కాబోతున్నాయి. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్రజెంట్ నేనైతే మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర పార్టీ ఆఫీస్ లో ఉన్నాను. ఇక్కడ ఏర్పాట్లను కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. సేమ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి స్థాయిలో ఉన్న అన్ని టీడీపీ కార్యాలయాల్లో, గ్రామాల్లో కూడా టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగరేసి నాయకులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి కాసేపు అంటే ఉదయం 11 గంటలకు రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించబోతున్నారు. తర్వాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సో దీనికి మంత్రులు ఎవరు కూడా హాజరు కావడం లేదు. మంత్రులందరూ కూడా వాళ్ళ జిల్లా కార్యాలయాల్లో పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి జరిగే పార్టీ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎవరైతే పార్టీ కోసం శ్రమించారో, ఎవరైతే పార్టీ కోసం పాటుపడ్డారో అలాంటి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 19 మందిని ప్రభుత్వం 19 మందిని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి. సో మరి కాసేపట్లో ఆ 19 మందికి కూడా సీఎం చంద్రబాబు దగ్గర నుంచి సత్కారం తీసుకుంటారు. అనంతరం వాళ్ళందరితో కలిసి సీఎం చంద్రబాబు వాళ్ళ ఇంటిలో ఆ విందు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా సీఎం చంద్రబాబుతో ఆ విందు తీసుకోబోతున్నారు. ఇంద్రజ అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1982లో స్టార్ట్ అయిన ఈ పార్టీ ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కొంది. 2019-24 మధ్య కాలంలో మరి విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పనైపోయి తెలుగుదేశం పార్టీ ఇంకా లేవలేదు, పార్టీ ఇంకా మూతపడిందన్న వార్తలు కూడా తట్టుకుని తెలుగుదేశం 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో 136 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మొత్తంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తెలుగుదేశం పార్టీ. 1983లో 289 అసెంబ్లీ స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉంటే 201 సీట్లు ఏకంగా గెలుచుకున్న సందర్భం కూడా ఆ పార్టీ చరిత్రలో ఉంది. అదేవిధంగా కిలో ₹2 బియ్యం దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పేదవాడికి ఫుడ్ అందాలన్న ఉద్దేశంతో కిలో ₹2 బియ్యాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది.
దాంతోనే దేశవ్యాప్తంగా కూడా ఆహార భద్రత చట్టాన్ని కూడా కేంద్రం రూపొందించి అలాంటి గొప్ప పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. తర్వాత ప్రజెంట్ తిరుమల నిత్యావధాన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అదేవిధంగా దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ ఆస్తిలో కూడా అంటే పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ కూడా చట్టాన్ని తీసుకొచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పొచ్చు. చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ చరిత్రలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల జీవనాన్ని పూర్తిగా మార్చిందని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ గా మార్చాలని ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రాజధాని అమరావతి ఒక మహాయజ్ఞంగా తీసుకుని ఎంతో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు సీఎం చంద్రబాబు. సో మరి కాసేపట్లో ఇప్పటికే పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయం చేరుకున్నారు. ఆయన తర్వాత కాసేపట్లో లోకేష్, ఆ తర్వాత సీఎం చంద్రబాబు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. ఆ పార్టీ జెండా ఆవిష్కరించిన తర్వాత ఆ కార్యకర్తల నుంచి కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. ఇంద్రగా రైట్ దుర్గా ప్రసాద్, రాష్ట్రమంతటా తెలుగు తమ్ముళ్ళు పసుపు పండుగ అయితే చేసుకోబోతున్నారు. పండుగ వాతావరణం నెలకొంది. అసలు చెప్పండి దుర్గా ప్రసాద్, ఇతర పార్టీలతో పోలిస్తే టీడీపీ ప్రత్యేకత ఏమిటి? తెలుగుదేశం పార్టీ ఎప్పటికి కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ క్షేమమే అజెండాగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో అంటే కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రతి కార్యకర్త కూడా క్షేమమే ఇంపార్టెంట్ ఎవరైనా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా లేదా ప్రమాదంలో చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు పార్టీ కూడా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ కేవలం 50 రూపాయలు కనీస సభ్యత్వ నమోదును తీసుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కూడా చెల్లిస్తూ వస్తుంది. అదేవిధంగా ఆ కార్యకర్తల కష్టాలను గుర్తిస్తూ కార్యకర్తలకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తూ ముఖ్యంగా అసెంబ్లీ స్థానాల్లో కానీ లేదంటే ఆ రాజకీయాల్లో కూడా ఆ స్త్రీలకు సమాన హక్కులు కల్పిస్తూ అంటే ముఖ్యంగా బీసీలకు కానీ ఎస్సీలు ఎస్టీలకు కానీ రాజకీయాల్లో కూడా సమాన హక్కులు కల్పించాలి, వాళ్ళకు కూడా ప్రాధాన్యత దేశంతో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అసెంబ్లీలో కూడా చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి సంబంధించి సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు మనకు కనిపిస్తారు, ఎంపీలు కనిపిస్తారు. బీసీలకు సంబంధించి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కనిపిస్తారు. సో బీసీకి సంబంధించి ఎప్పటి నుంచో బీసీ ఒక వర్గం వెనకబడిపోతూ వస్తుంది. బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం కావాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ గళమెత్తింది. ఎన్నికల హామీలు దాని ఒక హామీగా చేర్చుకుని ప్రజెంట్ అయితే ఆ హామీ నెరవేర్చి ఆ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మరికొద్ది రోజుల్లోనే బీసీలకు ప్రత్యేక చట్టాన్ని కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకురాబోతుంది. ఎస్ దుర్గా ప్రసాద్, యువతను ఆకర్షించేందుకు పార్టీ తీసుకుంటున్న కొత్త చర్యలు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలాంటి ఏమన్నా ఉన్నాయా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి జరుగుతున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువనేత నారా లోకేష్ కూడా రెగ్యులర్ గా మనం చూడొచ్చు. ముఖ్యంగా కాలేజీలకి అదేవిధంగా యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులకు ఎక్కువ కూడా ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థులు ఏ విధంగా ఉపాధి అవకాశాలు రాష్ట్రంలోకి రాబోతున్నాయి, ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ విద్యార్థులు ఎలా ఉపాధి అవకాశాలు చదువుకునే విషయాలపై ఎప్పటికప్పుడు ఆయన కూడా మాట్లాడుతుంటారు. సో దానికి సంబంధించి అంటే పార్టీ యువతకు కూడా ప్రధాన ప్రాముఖ్యత ఇస్తూ పార్టీలో అనేక మంది యువ కార్యవర్గాన్ని కూడా ఇప్పటికే తీసుకున్నారు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభలో మంత్రి నారా లోకేష్ కూడా ప్రసంగించబోతున్నారు సీఎం చంద్రబాబుతో పాటు. సో యువతకు సంబంధించి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారనే విషయం కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఈ సంవత్సరం అంటే ఎలాంటి అజెండాతో పార్టీ ముందుకు వెళ్తుంది, ఆ ఫ్యూచర్ లో కార్యకర్తల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా సీఎం చంద్రబాబు వివరిస్తారు. దాంతో పాటు ఆ యువ నాయకుడు నారా లోకేష్ కూడా యువతకు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, పార్టీలో యువతకు ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతున్న విషయాలు కూడా మరి కాసేపట్లో వెల్లడించే అవకాశం ఉంది. రైట్ దుర్గా ప్రసాద్, కార్యకర్తలు స్పందన ఎలా ఉంది? ప్రజలు అక్కడ ఏమంటున్నారు? ఎవరితో మాట్లాడడానికి ప్రయత్నించారా మీరు? ఇప్పటికీ దాదాపు 5,000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా అయితే ఏర్పాట్లు చేస్తారు. సీఎం చంద్రబాబు హాజరవుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ కూడా అధికంగానే ఉంది. సో సెక్యూరిటీ నుంచి కొంచెం భారీ భద్రత ఏర్పడిన తర్వాత 5,000 మందిని కూడా సభా ప్రాంగణంలోకి అనుమతించబోతున్నారు. సో చాలా మంది సీఎం చంద్రబాబు చూసేందుకు అదేవిధంగా
పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్నప్పటికీ కూడా ఆ భద్రతా కారణాల దృష్ట్యా చాలా మందిని లోపలికి అనుమతించడం లేదు. కానీ పార్టీ ఆఫీస్ బయట చాలా పండుగ వాతావరణం కనిపిస్తుంది. కార్యకర్తలందరూ కూడా ఆయా గ్రామాల్లో పార్టీ జెండా ఎగరవేసి సమీప గ్రామాల ప్రజలందరూ కూడా పార్టీ కార్యాలయం పెద్ద ఎత్తున చేరుకున్నారు. సో ఎన్డీఏ సర్కార్ మళ్ళీ అధికారంలోకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున అటు యువత నుంచి పెద్ద ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు, సీఎం చంద్రబాబు అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సో మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆ చంద్రబాబు రాష్ట్ర ప్రజలు దృష్టి ఏ విధంగా మాట్లాడుతున్నారని కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.